క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించేందుకు క్యాన్సర్ క్లీనింగ్ మొబైల్ వాహనం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్, కిమ్స్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మొబైల్ వాహనాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం క్యాన్సర్ పరీక్షల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుందని, ప్రధానంగా క్యాన్సర్ వ్యాధి రాకముందే పరీక్షల ద్వారా నిర్ధారించుకోవచ్చని, మీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి వెళ్లే కంటే ఒంగోలులోనే క్యాన్సర్ ఆసుపత్రి కిమ్స్ ఆధ్వర్యంలో నడుపుతున్నారన్నారు. క్యాన్సర్ వ్యాధి గుర్తింపు జరిగితే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్య సేవలు అందించబడతాయని, ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లా వాసులు ఉపయోగించుకోవాలని తెలిపారు. క్యాన్సర్ ముందస్తుగా పరీక్షలు చేయించుకుంటే మనం ఆరోగ్యంగా ఉన్నాం అనేది ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుందని, అందుకోసం ఇలాంటి పరీక్షలు చేయించుకుంటే మంచిదని, మీ ప్రాంతానికి వచ్చిన బస్సు ఉచితంగానే పరీక్షలు చేస్తుందని, అందువల్ల ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ హరినారాయణ రెడ్డి, డాక్టర్ హేమంత్, సిఇఓ అంకిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ప్రత్యేకంగా ఈ క్యాన్సర్ వ్యాధి నుంచి పరీక్షలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా చేయడానికి ఒక మూవబుల్ బస్సును ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. అది దగ్గర ఎక్విప్మెంట్తో కలిపి, వెహికల్తో కలిపి 3 crores దానికి ఇన్వెస్ట్ చేశారు. ఇది మన జిల్లాకి, నెల్లూరు జిల్లాకి ఈ వెహికల్ తిరుగుతూ ఉంటుంది. దాంతోపాటు కిమ్స్ హాస్పిటల్స్ కూడా ఈరోజు రాష్ట్రంలో 9 places వాళ్ళ హాస్పిటల్ సక్సెస్ఫుల్గా నడుపుతూ ఉన్నారు. దీన్ని కూడా ఈ క్యాన్సర్ అనేది ఈ విలేజెస్లో కానీ మహిళలకి ఎక్కువ వస్తుంది. మహిళలు తెలుసుకోలేక లేకపోతే స్టేజెస్ దాటిపోయి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఈ బస్ ఫెసిలిటీ కూడా వాళ్ళకి పెట్టడం జరిగింది. ప్రతి ప్లేసెస్ కూడా ఈ బస్ కూడా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడికక్కడికి స్కానింగ్ కానీ లేకపోతే ఎక్స్రేస్ కానీ, అదేవిధంగా టెక్నికల్ పర్సన్స్ ఉంటారు, డాక్టర్ ఉంటారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఈ టెస్ట్లన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచనతో ఈరోజు పెట్టిన కిమ్స్ యాజమాన్యానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మన జిల్లా తరఫున, అదేవిధంగా మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. దీనికి ఇక్కడ ఉండే మనకి అంకిరెడ్డి గారు కానీ, అదేవిధంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, అదేవిధంగా హేమంత్ గారు కానీ, వీళ్ళంతా పర్యవేక్షణతో ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఒంగోలులో మనం బసవతారక హాస్పిటల్కి హైదరాబాద్ వెళ్ళేది ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో అమరావతిలో కూడా బసవతారక హాస్పిటల్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ క్యాన్సర్ వ్యాధులతో ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా మన స్టేట్లో ఎక్కువ అవుతూ ఉన్నాయి. కాబట్టి మన కిమ్స్ వాళ్ళు కూడా ఇక్కడ కూడా క్యాన్సర్ హాస్పిటల్ కట్టారు. వెనకాల నర్సు కాలేజ్ జరుగుతూ ఉంది, అదేవిధంగా ఒక హాస్టల్ ఉంది. కాబట్టి ఒక్కో స్టెప్ మీద ఈరోజు కిమ్స్ హాస్పిటల్ కూడా ప్రజలకు ఒక మంచి సేవ భావంతో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని దీన్ని చేసుకోవాలనేదే వాళ్ళ ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం కిమ్స్ వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ బాగా సక్సెస్ఫుల్గా ప్రజలకు ఇంకా మంచి సర్వీస్ అందాలని చెప్పి కూడా తెలియజేస్తున్నా. సో కిమ్స్ హాస్పిటల్లో ఇంతకుముందు అంతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని అనుకునేవాళ్ళు, కానీ నూతనంగా మేము క్యాన్సర్ విభాగంలో అత్యున్నత పరిమాణాలతోటి వచ్చిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి, ఇంక్లూడింగ్ పెట్ స్కాన్ అనేది మన జిల్లాలోనే కాదు నెల్లూరులో కూడా ఒకే ఒక ప్లేస్లో ఉంది. మనం పెట్ స్కాన్ ఇంతకుముందు కావాలంటే తిరుపతి లేదంటే విజయవాడ దాకా పోవాల్సి వచ్చేది. ఇప్పుడు మన ప్రాంగణంలోనే పెట్ స్కాన్తో పాటు రేడియోథెరపీ, కీమోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ అన్ని రకాల క్యాన్సర్ జబ్బులు మనము హైదరాబాద్ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి క్యాన్సర్ అయినా కూడా మన దగ్గరే ఇక్కడే కంప్లీట్గా మనం క్యూర్ చేసేటటువంటి పరికరాలు కానీ నైపుణ్యమైన డాక్టర్లు కానీ అందుబాటులో ఉన్నారు. కాబట్టి మేమంతా ఇప్పుడు చేసే ఈ కొత్త ప్రోగ్రాం ఏంటంటే ఈ బస్సులోనే ఎస్పెషల్లీ ఉమెన్కి సంబంధించి సర్వైకల్ క్యాన్సర్స్ డిటెక్ట్ చేయడానికి ప్యాప్స్మియర్ అని, బ్రెస్ట్ క్యాన్సర్స్ డిటెక్ట్ చేయడానికి మ్యామోగ్రామ్ అని, అట్లనే ఎక్కువ మన ఏరియాలో టొబాకో పండియడము, దానివల్ల స్మోకింగ్ వలన లంగ్ క్యాన్సర్స్ వస్తాయి కాబట్టి ఎక్స్రే తీయడము, ఇవన్నీ స్క్రీనింగ్. అంటే మనకు మొదటి దశలోనే అసలు మనకి క్యాన్సర్ కింద పరిణామం జరగక ముందే మనము కనుక్కొని
వీళ్ళందరికీ అత్యంత అధునాతనమైనటువంటి వైద్యం ఇస్తే వీళ్ళకి ఎటువంటి క్యాన్సర్ వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. మన జిల్లాలోనే కంప్లీట్గా ఎటువంటి క్యాన్సర్ అయినా స్క్రీనింగ్ అయినా ఇంక్లూడింగ్ పెట్ స్కాన్ తోటి మన ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రిలో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అట్లనే ఇప్పుడు మీరు ఒంగోలు దాకా ప్రయాణం చేసి రాకుండానే మేమే మీ ప్రాంతానికి వస్తూ ఉన్నాము విత్ ఎక్విప్మెంటు, డాక్టరు ప్లస్ టెస్టులు కూడా అక్కడికక్కడే చేసి వితిన్ 1 వీక్లో మేము మీకు ఏమన్నా క్యాన్సర్స్ అర్లీ స్టేజెస్లో ఉన్నా కూడా చెప్పగలిగేటువంటి పరికరాలతో పాటు ఈ బస్సు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. సో ఏ ఏరియాలో ఎప్పుడెప్పుడు వస్తామనేది మీ లోకల్గా ఉన్న ఛానల్స్లోను ప్లస్ ఆటోలో అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ వస్తాయి. సో మీరు దయచేసి ఈ సదభిప్రాయం చేస్తున్నటువంటి కిమ్స్ని మీరు ఎంకరేజ్ చేసి ఉపయోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను.